ఓం నమో వెంకటేశాయ నమః. నాహం కర్త హరిః కర్త సర్వసంభవాం అని పివిఆర్కే ప్రసాద్ గారు తన అనుభవాలను అక్షర రూపంలో ఈ గ్రంథంలో పొందుపరిచారు. అవన్నీ మీకు చదివి వినిపించే భాగ్యం నాకు దక్కినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ అధ్యాయాల వారీగా మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా స్వామి కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీవారి నామం. నా మీద జనం రాళ్ల వర్షం కురిపించారు. అది కూడా తిరుమలలో శ్రీనివాసుడి ఆలయ మహద్వారం ముందే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద జనం రాళ్లతో దాడి చేయడం అదే మొదటిసారి. ఊహించని ఈ పరిణామాన్ని గమనించి ఏం చేయాలో ఆలోచించే లోపల నన్ను కాపాడాలని అడ్డుపడిన విజిలెన్స్ ఆఫీసర్ దిల్లేశ్వరరావు, మరో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. నిమిషాల్లో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రక్షణ వలయంలా ఏర్పడి నన్ను ఆలయం లోపలికి తీసుకువెళ్లారు. ఈ గొడవ మూలంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన భక్తుల క్యూని స్తంభింపజేయాల్సి వచ్చింది. పైగా ఈ గొడవ అంతా సద్దుమణిగేదాకా మహద్వారం తలుపులు మూసివేయాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది 1982లో. అయితే ఇలా ధర్మదర్శనం నడుస్తుండగా అకస్మాత్తుగా భక్తుల క్యూని స్తంభింపచేసి మహద్వారం తలుపులు మూసివేయడం అప్పటికే రెండోసారి. 1981 చివర్లో కూడా ఇలాంటిదే మరో గొడవ జరిగింది. నడుస్తూ ఉన్న క్యూలోని భక్తుల కళ్ల ముందే అదే మహద్వారం దగ్గర టీటీడీ సిబ్బందికి పోలీసులకి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణాల్లో కొట్లాట తీవ్ర రూపం దాల్చడంతో మహద్వారం తలుపులు మూసివేశారు. నిజానికి ఈ సంఘటనలు రెండు కాకతాళీయంగా జరిగినవి కావు. అసలు జరిగిందేమిటంటే, తిరుమల వెంకటేశ్వరుడు వారంలో అన్ని రోజులు వెడల్పాటి తెల్లటి కర్పూర నామంతో దర్శనమిస్తాడు. ఒక్క గురువారం రాత్రి పోలంగి సేవ తరువాత దర్శనంలోనూ, మర్నాటి ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శన కాలంలోనూ మాత్రమే నామం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనమని, నిజపాద దర్శనమని అంటారు. ఈ నామం కూడా వైష్ణవులలోని రెండు శాఖలు అంటే వడగలై తెంగలై వారి సాంప్రదాయాన్ని కలుపుకుంటూ అటు పూర్తిగా వై ఆకారమూ కాక ఇటు యు ఆకారమూ కాని విధంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆ మధ్యలో కస్తూరి తిలకం ఉంటుంది. అలా కర్పూర నామాన్ని వైకి యుకి మధ్యస్థంగా ఉండేలా తీర్చిదిద్దడం ఎంతో నైపుణ్యంతో కూడుకున్న పని. పైగా ఒకసారి పెట్టిన నామం మళ్ళీ వారం అభిషేకం జరిగేదాకా అలాగే ఉండాలి కూడా. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న కాలంలో చాలామంది భక్తులు ఈ నామం గురించి నా దృష్టికి తీసుకువస్తూ ఉండేవారు. అనేక మంది అపరిచిత భక్తులు లెటర్స్ రాసేవారు. పరిచయస్తులు చర్చకు దిగేవారు. ఇంతకీ వాళ్ళందరి వాదనల్లో సారాంశం ఏమంటే, శ్రీవారి నామం కాలక్రమేణా వెడల్పుగా పెరిగిపోయి చివరికి స్వామివారి నేత్రాలు కనపడకుండా పోయే స్థాయికి చేరుకున్నది. స్వామివారి నేత్రాలు దర్శించాలంటే గురువారం నాడు పోలంగి సేవ సందర్భంగా నామం చిన్నదైనప్పుడే కొంతవరకు సాధ్యపడుతుంది. లేదంటే శుక్రవారం నాడు అభిషేక కాలంలో పూర్తిగా నామరహితమైన నేత్రాల్ని అంటే అలంకరణ లేని పాదాలతో పాటు దర్శించుకోవాలి. ఈ నామం గురించి నా దృష్టికి తీసుకువచ్చిన వాళ్ళంతా పురాతన కాలం లాంటి పెయింటింగ్స్లో వెంకటేశ్వర స్వామిని చూపించి అప్పటి నామం చాలా చిన్నదని, ఇప్పుడు కూడా అలా ఎందుకు చేయకూడదని వాదిస్తూ వచ్చారు. నేను టీటీడీలో చేరిన కొత్తలో అంటే 1978లో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా ఇలా చెప్పేవారు పెరుగుతుండటంతో నాకు కూడా ఈ విషయంపై ఆసక్తి పెరిగింది. 1980-81 కాలంలో నేను ఈ నామం విషయంలో సుదీర్ఘమైన అధ్యయనం చేశాను. టీటీడీ రికార్డుల్లోనూ
బయట భక్తుల దగ్గర లభించిన శ్రీనివాసుడి ఫోటోల్ని, పెయింటింగ్స్ని, డ్రాయింగ్స్ని నిశితంగా పరిశీలించాను. అలాంటి పురాతన కాలపు చిత్రాలన్నింటిలోనూ శ్రీవారి కర్పూరనామం వెడల్పుగా కాక సన్నదిగానే ఉంది. కొన్నింటిలో కళ్ళు పూర్తిగా కనబడుతున్నాయి, కొన్నింటిలో కళ్ళు చాలా వరకు కనబడుతున్నాయి. అప్పుడిక ఈ వెడల్పాటి కర్పూరనామం ఎప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చింది అని విచారించాను. అర్చకులు, మిరాసీదారులు, జియ్యంగార్ సైతం తాము ఆ పెయింటింగ్స్లోని సన్న నామం గురించి ఎరగమని, తమకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ వెడల్పాటి నామమే స్వామివారికి ధరింపచేస్తున్నామని తేల్చి చెప్పేశారు. మరైతే ఆ పురాతన చిత్తరువుల్లో శ్రీవారి నామం సన్నగా ఎందుకుంది? ఈ ప్రశ్నకు వారంతా ఇచ్చిన ఊహాజనితమైన జవాబు ఏమిటంటే, స్వామివారి విగ్రహానికి ఫోటోలు తీయటాన్ని అనుమతించరు. ఇది ఫోటోగ్రఫీ అనేది మనకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఉన్న పరిస్థితి. అందువల్ల అంతకు ముందు కానీ, ఫోటోగ్రఫీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆసక్తి ఉన్న చిత్రకారులు గర్భగుడిలో కూర్చొని తిరుమలేశుడి చిత్రాన్ని స్వయంగా చూస్తూ చిత్రీకరించుకుంటూ ఉండేవారు. అలా చిత్రకారులు తమ తమ కంటికి ఎలా కనపడితే అలా, లేదా ఎలా తమకిష్టమైతే అలా శ్రీవారి నామాన్ని చిత్రిస్తూ వచ్చారు. అందుకే పాత పెయింటింగ్స్లో నామం అలా ఉంది. ఈ వివరణ నాకు సంతృప్తి కలిగించలేదు. అందుకే ఇంకా నిష్ణాతులైన ఆచార్య పురుషులని, ఆస్థాన విద్వాంసులైన పండితులని కూడా ఈ విషయంలో సరైన సమాచారం అందించవలసిందిగా అభ్యర్థిస్తూ లెటర్స్ రాశాను. ఫలితం లేకపోయింది. ఇంతలో నేనిలా నామం పుట్టు పూర్వోత్తరాలు గురించి వాకబు చేస్తున్న సంగతి తెలుసుకున్న భక్తులు కొంతమంది నా దగ్గరకు వచ్చి, శ్రీవారి నేత్ర దర్శనం కోరుకునే భక్తులు పూలంగి సేవ, అభిషేక సేవ, అభిషేకానంతర సేవ కాలంలో మాత్రమే రుసుము చెల్లించి ఆ అదృష్టాన్ని పొందగలగడం న్యాయం కాదు. మీ హయాంలోనైనా వారంలో అన్ని రోజులు అన్ని స్థాయిలలో భక్తులు ఎలాంటి సేవలతో నిమిత్తం లేకుండా శ్రీవారి నేత్రాల్ని కొంతవరకైనా దర్శించుకునే అవకాశం కల్పించండి అంటూ సలహాలిస్తూ వచ్చారు. ఈ సలహా నచ్చింది. నేను జియ్యంగారితోటి, అర్చకులతోటి చర్చించాను. పాత పెయింటింగ్స్ వాళ్ళకి చూపించి, వాటిలో ఉన్నట్లుగా నామం ఎందుకు సన్నగా పెట్టకూడదు? అలా చేస్తే భక్తులంతా వారమంతా శ్రీవారి నేత్రాల్ని ఆనందంగా దర్శించుకుంటారు కదా. పైగా ఇంత వెడల్పాటి నామం పెట్టడానికి సమయంలో సగం కాలాన్ని మాత్రమే వెచ్చించి సన్న నామాన్ని పెట్టేయచ్చు. అలా ఓ 15-20 నిమిషాలు ఆదా చేసి ఆ కాలాన్ని ధర్మదర్శనానికి కలిపితే రోజుకి మరో 500-600 మంది భక్తులు శ్రీనివాసుణ్ణి దర్శించుకోవచ్చు కదా. అలా ఎందుకు చేయకూడదు అంటూ తరచూ ప్రశ్నిస్తూ వచ్చాను. నా వాదన అంతా విన్న మీదట వాళ్ళకి కూడా ఇదేదో అభ్యంతర పెట్టాల్సిన విషయంగా కనిపించలేదు. మీ ఇష్టం అన్నారు. అంతే, నామం సైజు తగ్గింప చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అయినా వెంటనే అమలు చేసే ధైర్యం చేయలేకపోయాను. చివరికి 1981 అక్టోబర్ ఆరంభంలో అర్చక స్వామికి చెప్పాను, ఈసారైనా అభిషేకం తర్వాత నామాన్ని సన్నగా పెట్టండి. అక్టోబర్ 8 విజయదశమి నాడు బ్రహ్మోత్సవాల చివరి రోజు. పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం కూడా ఆ రోజే. దాంతో ఆ రోజు భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంది. ఆ ఉదయం 10:30 ప్రాంతంలో నేను తిరుమల కొండ మీద క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండగా ఎవరో ఫోన్ చేసి ఆలయం దగ్గర పెద్ద గొడవ జరుగుతుందని చెప్పారు. ఆగ మేఘాల మీద నేను ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది. దర్శనాలు ఆపేశారు. మహద్వారం తలుపులు మూసేశారు. నేను వెళ్ళి మహద్వారం తలుపులు తెరిపించి లోపల ప్రవేశించిన మరుక్షణం అక్కడ బైఠాయింపు సాగిస్తున్న టీటీడీ ఉద్యోగులంతా నా చుట్టూ చేరిపోయారు. కసి, ఆవేశం, ఉద్రేకం, ఉద్వేగం నిండిన కంఠాలతో వాళ్ళంతా పోలీసుల మీద విరుచుకుపడ్డారు. వాళ్ల కథనం ప్రకారం బ్రహ్మోత్సవాలలో డ్యూటీ మీద వచ్చిన ఒక రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ సకుటుంబంగా శ్రీవారిని దర్శించుకోవడం కోసం నేరుగా మహద్వారం గుండా వెళ్లాలని ప్రయత్నించాడు. ఆలయ సిబ్బంది అతన్ని ఆపి
మీ అనుమతి పత్రం చూపించండి అని అడిగేసరికి అతనికి కోపం వచ్చింది. అడిగిన వాణ్ణి 4 తిట్లు తిట్టి పక్కకు తోసేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దాంతో ఆలయ సిబ్బంది 4 చేరి అతన్ని నిరోధించేశారు. అతను ఆ అవమానం భరించలేక వెనక్కి వెళ్ళిపోయి మరో 10 నిమిషాల్లో తన రిజర్వ్ పోలీస్ బలగంతో సహా ఆలయం మీదకి దాడి చేస్తున్నంత విసురుగా వచ్చాడు. వాళ్ళంతా బూటుకాళ్లతోటే ఆలయంలోకి చొచ్చుకుపోయి కంటికి కనపడిన ప్రతి టీటీడీ ఉద్యోగిని చితకబాదారు. విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. ఆలయ ప్రాకారం లోపల స్వైర విహారం చేశారు. అనూహ్యమైన ఈ దాడి వార్త క్షణాల్లో తిరుమలలో వ్యాపించడంతో ఆలయం బయట ఉన్న టీటీడీ సిబ్బంది పరిగెత్తుకు వచ్చి ఆలయంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ రిజర్వ్ పోలీసు దళంతో తలపడ్డారు. హోరాహోరీ కొట్టుకున్నారు. 2 వైపులా కొంతమంది గాయపడ్డారు. చివరికి టీటీడీ సిబ్బంది ధాటికి తట్టుకోలేక పోలీసు దళం మహద్వారం బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ పోలీసు దాడికి నిరసనగా టీటీడీ సిబ్బంది ఆలయ మహద్వారం తలుపులు మూసేసి లోపల బైఠాయింపు జరుపుతున్నారు. ఈ కథంతా విన్నాక నాకు కూడా మనసు పాడైపోయింది. నా ఆదుర్ద అంతా ముందుగా క్యూలో ఉన్న భక్తుల దర్శనం ఆగకూడదు. అది కొనసాగాలంటే మహద్వారం తలుపులు తెరవాలి. అవి తెరవాలంటే ఆలయ సిబ్బందిని ఒప్పించాలి. కానీ వాళ్ళు నా మాట వినే మూడ్లో లేరు. తక్షణం ఆ పోలీసు ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. ఇంకేదో చేయాలి. ఇదా వాళ్ళ డిమాండు? ఎలా? సరే, నాకున్న అధికారాల్ని ఉపయోగించి తక్షణం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చేత ఒక జాయింట్ ఎంక్వైరీకి ఆదేశాలిచ్చాను. ఎంక్వైరీ ఆ సాయంత్రానికే పూర్తయిపోయేలా చూస్తానని హామీ కూడా ఇచ్చి అతి కష్టం మీద మహద్వారం తలుపులు తెరిపించడానికి సిబ్బందిని ఒప్పించగలిగాను. మొత్తం మీద మరో 15-20 నిమిషాల తర్వాత దర్శనం మళ్ళీ ప్రారంభమైంది. ఆ సాయంత్రానికి విచారణ పూర్తయింది. ఆ దుర్ఘటనకు బాధ్యులైన కొంతమంది మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ సంఘటనతో చెదిరిపోయిన నా మనసు కుదుట పడ్డానికి చాలా కాలం పట్టింది. కొన్ని నెలలు గడిచాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ భక్తుల దగ్గర నుంచి నామం గురించి గుర్తు చేస్తూ లెటర్స్ వస్తున్నాయి. ఎందుకో ఒక భక్తుడు, ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకువచ్చినా మీరు నామాన్ని పాతకాలం నాటి సైజుకి ఎందుకు తగ్గించరు అంటూ జాడిస్తూ రాసిన ఓ లెటర్ చూడగానే నాకు మళ్ళీ ఆ నామం విషయం గుర్తుకు వచ్చింది. నిజమే సుమా, తగ్గించాలనుకుని నిర్ణయం తీసుకున్నాను. అర్చకులకి చెప్పాను కూడా. అయినా ఎందుకు అమలు కాలేదు? ఇలా అనుకున్న తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం నాడు అర్చకులకి చెప్పాను. శ్రీవారి కర్పూర నామం ఇవ్వాల్టి నుంచి సన్నగా చేయండి. శ్రీవారి నేత్రాలు వారమంతా బాగా కనపడాలి. అలాగే అన్నారు అర్చక స్వామి. అంతకుముందే ఆలయం ఎదురుగా ఉన్న సన్నిధి వీధిని విస్తరించే విషయంలో టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్థానిక వ్యాపారులు కోర్టులో కేసు వేసి తీసుకొచ్చిన స్టే ఉత్తర్వుల్ని హైకోర్టు తొలగించింది. దాంతో ఆ శుక్రవారం ఉదయమే టీటీడీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలు సన్నిధి వీధిలో పాత నిర్మాణాల్ని నేలకూల్చే కార్యక్రమం మొదలుపెట్టారు. క్షణాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. ఈ మధ్యాహ్నం నేను మహద్వారం దగ్గర నిలబడి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాను. అంతా సవ్యంగా జరుగుతున్నట్లుగానే ఉంది అనుకుంటున్నాను. చివాల్న ఎక్కడి నుంచో ఒక రాయి నా వైపుకు దూసుకు వచ్చింది. అటు తల తిప్పి చూశాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక పెద్ద జనసమూహం. సన్నిధి వీధి వెడల్పు చేయించడం కోసం పాత దుకాణాలు కూలగొడుతున్నామన్న కడుపు మంటతో అక్కడి వ్యాపారులు, తిరుమల స్థానిక వాసులు కలిసి మూకుమ్మడిగా నా మీద రాళ్లు రువ్వుతున్నారు. అరేరే, ఈవో గారి మీద రాళ్లేస్తున్నారా అంటూ మా విజిలెన్స్ ఆఫీసర్ దిల్లేశ్వరరావు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి నాకు రక్షణ ఇవ్వాలని చూశారు. ఫలితంగా దిల్లేశ్వరరావుతో సహా కొంతమంది రాళ్ల దెబ్బలు తిన్నారు. కొన్ని రాళ్లు క్యూలోని యాత్రికుల మీద పడ్డాయి. కేకలు, అరుపులు, నిరసన నినాదాలతో ఆలయ సన్నిధి ప్రతిధ్వనిస్తోంది. రాళ్ల వర్షం ఆపడం కోసం టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరుపుతూ ఆ సమూహాన్ని చెదరగొట్టడానికి వెళ్లారు.
మరికొందరు వెంటనే దర్శనం క్యూని నిలిపేసి మహద్వారం తలుపులు మూసేశారు. కొద్ది నిమిషాలు గడిచాక పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వచ్చి దాడి చేసిన వాళ్ళందరినీ తరిమేశామని, దుకాణాల నిర్మూలన నిరాఘాటంగా సాగిపోతుందని చెప్పాక అప్పుడు మహద్వారం తలుపులు తెరిచారు. కానీ ఈ సంఘటనతో నేను అవాక్కైపోయాను. మహద్వారం ముందు రాళ్ల వర్షమా, సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరపటమా, సమయం కాని సమయంలో మహద్వారం తలుపులు మూసివేయటమా, దర్శనం క్యూని స్తంభింపచేయటమా, ఏమిటి వైపరీత్యం? ఆలోచించిన కొద్దీ నా మెదడు మొద్దుబారిపోయింది. అచేతనంగా, అన్యమనస్కంగా ఆలయంలో అలా ఎంతసేపుండిపోయానో తెలీదు. ఆ ఆందోళన నుంచి మనస్సుకి ఉపశమనం కోసం శ్రీవారి దర్శనం చేసుకుందామని గర్భగుడిలోకి వెళ్ళాను. స్వామివారిని చూస్తూ ఎందుకిలా జరిగింది స్వామి అనబోతున్నాను. ఆశ్చర్యం! స్వామివారి కర్పూరనామం సన్నగా, అతి సన్నగా విప్పారిన నేత్రాలు కనిపించేలా ఉంది. నేను కోరినట్లుగా ఒక శుక్రవారం సాయంత్రం అలాంటి నేత్ర దర్శనం జరగటం అదే మొదటిసారి. అయినా ఎందుకో నాలో ఆ ఆనందం కలగటం లేదు. ఎక్కడో ఏదో ఆందోళన. నా మానసిక పరిస్థితి గమనించిన సీనియర్ అర్చక మిరాసీదార్ నా దగ్గరకు వచ్చి సన్నగా అంటున్నారు, అయ్యా, కొన్ని మాసాల క్రితం మీరు చెప్పారని నామం సైజు తగ్గించాం. అలా చేసిన కొన్ని గంటల్లోనే ఆలయ సిబ్బందికి, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. మహద్వారం తలుపులు మూసేసి దర్శనం నిలిపేయాల్సి వచ్చింది. అక్కడితో మీకు చెప్పకుండానే కర్పూరనామం సైజు తగ్గించే కార్యక్రమాన్ని మేం విరమించుకున్నాం. ఇవాళ మళ్ళీ మీరు ఆదేశించారని మరోసారి నామం సైజు తగ్గించాం. ఈసారి మీ మీదే దాడి జరిగింది. మహద్వారం తలుపులు మళ్ళీ మూసేయాల్సి వచ్చింది. దర్శనాలు నిలిపేయాల్సి వచ్చింది. అందుచేత ఆ మాటలు వింటూ సాలోచనగా తల పంకిస్తున్నాను. క్రమంగా నాలో ఆందోళన తగ్గుతోంది. అర్చకులతో నేనింకేమీ అనలేదు, వచ్చేశాను. వెంటనే అర్చకులు ఆ నామాన్ని యథాతథ స్థితికి ఇప్పుడు కనిపిస్తున్న విధంగా తీసుకువచ్చేశారు. ఇంకెప్పుడు ఆ విషయం నేను ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఓం నమో వెంకటేశాయ నమః.